యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పండగ శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్. ఈస్టర్ అనగానే పునరుద్ధాన శక్తి. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అని మనం చదువుతున్నాం. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము సమాధి గెలిచిన దేవుడు. సమాధి గెలిచిన దేవుడు అంటే అర్థం ఏంటి? మన జీవితంలో ఏదైతే సమాధిగా మారిందో, యేసుప్రభు సిలువలో మరణించి ఆ ప్రతి సమాధి పైన జయం తీసుకున్నాడు. అందుకే యేసుప్రభు మనం చదువుతున్నాము దర్శన గ్రంథం 1వ అధ్యాయం 17-18 చూడుము నేను మరణించి తిని కానీ చూడుము సదా జీవించి ఉందును. ప్రభు అన్నాడు, ఆయన సదా జీవిస్తాడు. ఆల్ఫా ఒమేగా ఆయనే, మొదటివాడు కడపటివాడు ఆయనే. అన్నిటినీ జయించిన దేవుడు ఈరోజు మనలో ఉన్నారు. ఆయన మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. ఎందుకు మనలో ఉన్నారు? ఎక్కడెక్కడ మరణంగా మన జీవితంలో ఏది సమాధిగా మారిందో, ఏది మరణంగా మారిందో యేసుప్రభు ఏం చేశారు? మనందరినీ కూడా ఆ యొక్క సమాధి నుంచి విడిపించారు కదా. యేసుప్రభు సిలువలో మరణించడం ద్వారా మనకు కలిగినటువంటి లాభాలు పోయిన వారంలో మనం చూసాం. యేసుప్రభు దేన్ని గెలిచారు? ఏ సమాధి నుంచి మనకు విడుదల ఇచ్చారు? మొదటిగా మనం చూస్తాము, మరణము నుంచి యేసుప్రభు మనని జీవంలోనికి దాటించారు. అనగా నిత్య నరకాగ్నిలో నుంచి మనము నిత్య జీవంలోకి వచ్చాము. మన పాపం వల్ల, మనము అపరాధం వల్ల చచ్చిన స్థితిలో ఉన్నామని ఎఫెసీయుల పత్రిక 2:1 మనం చదువుతున్నాం. పాపం చేసినప్పుడు మన ఆత్మ చనిపోయింది, కానీ తండ్రి దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుతో పాటు మనల్ని మళ్ళా ఆయనతో పాటు మనం మరణించి మళ్ళీ తిరిగి మనల్ని లేపాడు. అది ఉత్థాన శక్తి. ఉత్థాన శక్తి ఏం చేస్తుందంటే, ఏదైతే మన జీవితంలో నష్టంగా మారిందో, అది ఎండిపోయిన స్థితిలోకి వచ్చిందో, దాన్ని తిరిగి పునరుద్ధరింపచేస్తారు. పునరుద్ధాన శక్తి, తిరిగి జీవింపచేసే శక్తి, తిరిగి మనకి స్వస్థపరిచే శక్తి కదా. యేసుప్రభు ఇంకా ఏం చేశారు? మనల్ని పాపము నుంచి విడిపించారు. ఆ పాపము ముళ్ళును విరిచేసి ఇంకా పాప ప్రభావం మన మీద లేకుండా, మనం మళ్ళీ పాపంలో పడకుండా దేవుడు తన వాక్యమును మన హృదయంలో రాసి పరిశుద్ధాత్మను మనకిచ్చారు. కాబట్టి పాపము నుంచి దేవుడు మనకి, పాపం అనే సమాధి నుంచి నన్ను లేపి నీతిమంతులుగా మార్చారు కదా. మూడవదిగా యేసుప్రభు ఏం చేశారు? ఆయన రోగమును జయించారు. ప్రతి రోగం, ఏ రోగాలు మానవాళిని పట్టి పీడిస్తున్నాయో ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థతని మనం ధ్యానించి ఉన్నాం. యెషయా గ్రంథం 53:4-5 మనకి రోగాలన్నిటి నుంచి ఆయన పొందిన దెబ్బల ద్వారా ప్రతి రోగాన్ని ఆయన జయించి గెలిచిన దేవుడు. ఈరోజు మనకి ఆయన యెహోవా రాఫాగా మనకు స్వస్థతనిస్తారు. 4వదిగా మనం ధ్యానిస్తున్నాము, ఏమి గెలిచి లేచారు? ఏ సమాధి అంటే సాతాను కృత్యములను లయం చేసి సాతానును జయించి ఆయన పునరుద్ధానుడై లేచారు. ఆయన అంటున్నారు, ఇదిగో సాతాను కృత్యములు నాశనం చేయబడ్డవి కదా. యేసుప్రభు ఏం చేశారు సిలువలో? కొలొస్సీ 3:2-15 మనం చదువుతున్నాము. క్రీస్తు ప్రధానులను, అధిపతులను ఆ శిలువ పైన నిరాయుధులను చేసి వాటి శక్తిని తొలగించి ఏం చేయారంట? మనందరికీ జయమునిచ్చారు. మనకి సాతాను శక్తులపై జయమునిచ్చారు. కనుక మీరు నా నామంలో దయ్యములను పారద్రోలుతారు, అవి ఎంత మాత్రం మీకు హాని చెయ్యవు. తంత్రాలు మంత్రాలు మన మీద పని చేయకుండా యేసుప్రభు సమాధిని గెలిచిన దేవుడు కదా. యేసుప్రభు అన్నిటి నుంచి మనకు విడుదల ఇచ్చారు. మన కోసం మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళి మననన్ని వేదన బాధల నుంచి ఆయన విడిపించి మృత్యుంజయుడిగా ఆయన లేచినప్పుడు మనమందరం కూడా ఆయనతో పాటు లేపబడి పరలోకంలో దేవునితో మన ఆత్మను లేపి పరలోకంలో ఆ తండ్రి కుడి పక్కన మనల్ని ఉంచారంట. ఎంత ఆశీర్వాదం కదండి. కాబట్టి ఈరోజు మనందరి పాపాల నుంచి, శాపాల నుంచి, రోగాల నుంచి, మరణ భయం నుంచి, నరకము నుంచి, సాతాను శక్తుల నుంచి యేసుప్రభు మనందరినీ కూడా విడిపించి ఆయన ఉత్థానుడయ్యారు శక్తితో. అదే ఉత్థాన శక్తి ఏం చేస్తుందంటే, నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ నుంచి నిన్ను లేపుతుంది, ఎక్కడ ఓడిపోయావో అక్కడ నుంచి నిన్ను పునరుద్ధానం చేసే శక్తి. కాబట్టి ఈరోజు మనము సమాధి గెలిచిన యేసుప్రభు మనకే విధంగా
మన సమాధులను ఆయన మన జీవితంలో ఏది సమాధి చెప్పండి? అనారోగ్యం ఒక సమాధి కదా. అనారోగ్యం ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదనుకో, దాన్ని ఏమంటాం మనము? అదొక సమాధి లాంటి జీవితం. అప్పులు ఎక్కువైపోయి అప్పులు నేను మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు, లేకపోతే వడ్డీ కడుతూనే ఉంటావు, జీవితాంతం ఒక బానిసత్వం. కానీ యేసు ప్రభు ఏం చేశారు? అలాంటి సమాధి, అప్పు అనే సమాధి నుంచి, బంధకాల నుంచి, చెడు అలవాట్ల నుంచి, కొట్లాట నుంచి, ఇవన్నిటి నుంచి యేసు ప్రభు మనకు విడుదల కలగజేశారు. మనం చదువుతున్నాం ఎజెకియెల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుతాము. ఎజెకియెల్ గ్రంథంలో 37:11 మనమందరం ఏమంటున్నామంటే, అక్కడ అంటున్నాడు, మేము అస్థికల వలె ఎండిపోయితిమి. ఎలా ఉన్నారంట ప్రజలు? అంటున్నామంటే ఏమని? దేవా, మేము అస్థికల వలె ఎండిపోయినాము, మా ఆశ విఫలమైనది, మేము మృతులతో సమానమైతిమి, మా జీవితంలో రోగం తగ్గట్లేదు ప్రభా, వేదన ఉంది ప్రభా, అప్పు సమస్య ఉంది, కొట్లాట ఉంది, చికాకు ఉంది, ఇవన్నీ ఎట్లా అని అడుగుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి. దానికి జవాబుగా ప్రభు అంటున్నాడు 12వ వచనంలో, ఎజెకియెల్ గ్రంథం 37:12 ఏమంటున్నారు అక్కడ? నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరిచి మిమ్ము లేపుదును. చూసారా? సమాధి గెలిచిన యేసు ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడు? మీ సమాధిని కూడా నేను తెరుస్తాను. ఏ సమాధి? భయం అనే సమాధి ఉందా? దాని నుంచి నేను బయటికి తీసుకొని వస్తాను. కొట్లాటలు అవుతున్నాయా? దాని నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. చింత ఉందా? లేకపోతే త్రాగుబోతా, వ్యభిచారమా? దాని దేవుడు ఏమన్నాడు? ఆ సమాధిలో నుంచి, ఏ సమాధిలోనూ పడిపోయావు, నీ జీవితం సమాధిగా పాపం వల్ల మారిందో, చెడు అలవాట్ల వల్ల మారిందో, దేని వల్ల మారిందో, ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను మీ సమాధులు తెరిచి మేము లేపుతాను. చూసారా? మన సమాధిలాగా మారిన మన జీవితాన్ని యేసు ప్రభు లేపుతారు. కొట్లాటగా మారిన మన జీవితాన్ని ఆనందంతో ఆయన నింపుతారు. మన సమాధులు ఎలా తెరుస్తారు అంటే, మొదటిగా ఏం చేస్తారంటే, ఆయన మనపై శుభ్రమైన జలములను చల్లి మిమ్మల్ని పరిశుద్ధపరిచి మీ విగ్రహారాధన నుండి, మాలిన్యం నుండి శుద్ధి చేస్తారు. ముందుగా దేవుడు ఏం చేస్తారంటే, ఒక వ్యక్తిని రక్షించాలంటే శుద్ధి జరుగుతుంది మనసు, తలంపులు, ఆలోచనలకి. ఎజెకియెల్ గ్రంథం 36:25 వచనాన్ని మనం చదువుతున్నాం. మీ విగ్రహంలో ఏ విగ్రహముగా ఉందో, కోపం ఉందో, గర్వం ఉందో, బంధకం ఉందో, ఏది నేను సాతాను పట్టుకొని ఉందో, దాని నుంచి ప్రభు మనకు విడుదల ఇస్తారంట. ఇంకా రెండోది ఏం చేస్తారండి చూడండి, అక్కడ అంటున్నారు, నేను మీకు నూతన హృదయం ఇస్తాను. ఈ నూతన హృదయం రావాలంటే ఏం చేయాలా? ప్రభు అన్నాడు, నా ఆత్మను మీలోంచి, మీ సమాధి నుంచి నేను బయటికి లేపుతాను. మన దేవుడు ఎవరంటే, ఆయన ఉత్థాన శక్తి, ఆయనలో ఉన్న జీవము. యేసుప్రభు ఎవరు? పునరుద్ధానము నేనే కదా. ఆయనే పునరుద్ధాన శక్తి, ఆయనలోనే శక్తి ఉంది. ఆయన దేన్నైనా లేపగలడు, ఏదైనా మన జీవితాన్ని మార్చగలడు. అలాంటి సర్వశక్తిమంతుడైనటువంటి పునరుద్ధాన యేసు అంటే మన జీవితంలో నశించిన దాన్ని ఆయన పునరుద్ధానం చేస్తాడు. ఆ యేసు ప్రభుని మనం ఆరాధించాలా, వాక్యం మనం వినాలా, మన హృదయంలో యేసు ప్రభుని నింపుకోవాలా. అప్పుడు యేసు ప్రభు మనలో ఉన్నప్పుడు, మనకు రాజుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రతి విషయంలో ఆయన లేపుతారు. నీకు ఏది భయంగా ఉందో, దుఃఖముగా ఉందో, వేదనగా ఉందో, కొట్లాటగా ఉందో, దేని గురించి నువ్వు భయపడుతున్నావు, పిల్లల గురించా, భర్త గురించా, ప్రతి భయం నుంచి మనకు విడుదల కలగజేస్తారు. అందుకే యేసు ప్రభు ఏమన్నారు? ఉత్థానమైన తర్వాత భయముతో ఉన్న శిష్యుల దగ్గరికి వచ్చారంట. వచ్చి ఏమంటున్నారండి? మూసిన తలుపులు మూసినట్టు ఉండగానే ఆయన లోపలికి వచ్చి భయముతో ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు, భయపడకండి, మీకు సమాధానము కలుగును గాక. దేన్ని చూసి మనం భయపడుతున్నాం? ఈరోజు యేసు ప్రభు మనల్ని ధైర్యపరిచే దేవుడుగా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు ధైర్యాన్ని కలగజేసి, మన బంధకాల నుంచి విడిపించి వాళ్ళని ఆయన ఏం చేస్తారండి? వాళ్ళని జీవింపచేస్తారు. ఇక్కడ మనం చూద్దాం, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన సంఘటన. అక్కడ మనము లాజరు అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. లాజరు మరణం అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ లాజరు మరణంలో ఏం జరిగింది? యేసుప్రభు ఆ కుటుంబానికి చాలా ప్రియమైనటువంటి, ఆ కుటుంబానికి చాలా స్నేహితుడు. లాజరు స్నేహితుడు. యేసుప్రభుని ఏమంటున్నారు చూడండి, లాజరు స్నేహితుడు అంట. ఎంత మంచి మాట కదండి. లాజరు గురించి ఏమని రాయబడింది? యేసుప్రభు లాజరుకి స్నేహితుడు. ఎంత సంతోషం మాట అండి. యేసుప్రభే స్నేహితుడిగా ఉంటే ఏమైనా కొరత ఉంటుందా? అయినప్పటికీ ఇక్కడ యేసుప్రభు ప్రేమించిన కుటుంబం అని వాళ్ళ గురించి రాయబడి ఉన్నప్పటికీ ఆ కుటుంబంలో మరణం వచ్చింది కదా. మనం కూడా అనుకుంటాం యేసుప్రభు ఉంటే నాకేం జరగదు. కాదు, జరుగుతుంది కొన్నిసార్లు. కానీ దేవుడు మనతోనే ఉంటాడు. నీటిలో నడిచినా ఆయనే ఉంటాడు. జరుగుతుంది, జరగనట్లే అందరూ వెళ్ళాల్సిందే. కానీ దేవుడు మనతో ఉంటాడు, కాపాడతారు. అప్పుడు ఏం జరిగింది?
యేసుప్రభు వెంటనే రాలేదు. యేసుప్రభు వచ్చారండి? రాలేదు కదా. సో ఎప్పుడు వచ్చారంట? 4 రోజుల తర్వాత యేసుప్రభు వచ్చినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు మార్తమ్మ ఏమంటుందో మనం చదువుదాం. యోహాను సువార్త 11:21లో మార్తమ్మ యేసుప్రభుతో, ప్రభు మీరు ఇచ్చట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు కదా. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, నిజంగా దేవుడు మనతో ఉంటే ఇది జరగబోయేది కదా, అయ్యో దేవుడు మనతో లేడేమో, వదిలేశాడేమో, అందుకే ఇలా జరుగుతుంది, నా కుటుంబంలో కొట్లాట కదా. సో ఇక్కడ ఏమన్నాడు చూడండి, నా సహోదరుడు మరణించేవాడు కాదు అన్నప్పుడు మరి అక్కడ యేసుప్రభు ఆమెతో అంటున్నారు, నీ సహోదరుడు మరలా లేచును. అందుకు మార్తమ్మ అంటుంది, అంతిమ దినమున పునరుద్ధానమందు అతడు మరలా లేచిన నాకు తెలుసు ప్రభువా అన్నప్పుడు యేసు అంటున్నాడు, నేనే పునరుద్ధానమును జీవమును, నేనే, ఇంకెవరో కాదు, నేనే. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. చూసారా, మరణాన్ని జీవంగా మార్చగల దేవుడు. మరణించినను ఏదైతే మరణంగా మారిందో దాన్ని జీవముగా, జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణము చవి చూడడను. దీన్ని నువ్వు విశ్వసిస్తున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి ఈరోజు అక్కడ ఏం జరిగింది, ఆ విధంగా యేసుప్రభు వెళ్ళిన తర్వాత అప్పుడు యేసుప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఎంతో దుఃఖంతో ఉన్నారు. మనం చదువుతున్న 33లో ఆమెయు అంటే, ఆమె అంటే మరియమ్మ, అలాగే ఆమె వెంట ఉన్న యూదులు విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. వాళ్ళందరూ ఏడుస్తుంటే యేసు హృదయం ద్రవించిపోయిందంటండి. అక్కడ మనం చూస్తాం, అక్కడ ఒక్క మాట 35వ వచనంలో యేసు కంట తడి పెట్టెను. చాలా చిన్న వర్డ్ అండి, చిన్న వాక్యమే, కానీ అక్కడ ఏమని ఉంటుందంటే యేసు కంట తడి పెట్టెను అనగా యేసు ప్రభు మనల్ని అర్థం చేసుకుంటారు. మన దుఃఖంలో ఆయన పాలు పంచుకుంటాడు. ఆయన ఈరోజు మనల్ని చూసి చూడనట్టుగా ఉండడు కదా. ఆయన పేరేం పేరు? ఎల్రోయి అంటే, ఎల్రోయి అంటే దేవుడు చూస్తాడు. నువ్వు పడుతున్న కష్టము, పడుతున్న వేదన, నువ్వెంత దుఃఖపడి హృదయం పగిలి నువ్వు ఏడుస్తున్నావో దేవుడు ఏం చేస్తారంటే, ఆయన ఎలాంటండి, గొర్రెలు లేని కాపరివలే ఉన్న ప్రజలను చూసి యేసు ప్రభు హృదయము తరుక్కొనిపోయిందంట. ఈరోజు నీకు, నీ కుటుంబానికి ఎవరు లేక ఏడుస్తున్నారేమో, బాధపడుతున్నారేమో, అప్పు సమస్య వల్ల, రోగాల వల్ల, కొట్లాట వల్ల, భర్త చెడు అలవాట్లో ఉన్నారా, పిల్లలు చెడు అలవాటు, ఏడుస్తున్నావేమో. ప్రభు అంటాడు, నాకంతా తెలుసు. మనం ఏడ్చినప్పుడు యేసు ప్రభు కూడా కన్నీరు కారుస్తారంట. ఇక్కడ మనం ఆయన కంట తడి పెట్టాను. కంట తడి పెట్టిన తర్వాత ఏమంటున్నారండి, వెళ్ళి ఆయన అంటున్నాడు, రాతిని మీరు తొలగించండి. సో మనం ఏం తొలగించాలా? మన అవిశ్వాసమును మనం తొలగించాలా. ఈరోజు మనం యేసు ప్రభుని చూడకుండా మన సొంత ఆలోచనలను తొలగించాలా. మీరు రాతి అంటే పాపం ఉండొచ్చేమో, దాన్ని మీరు తొలగించండి. అవిశ్వాసాన్ని తొలగించండి, భయాన్ని మీరు తొలగించండి, నేనున్నాను విశ్వసించండి. సో అక్కడ ఏం చూస్తున్నామంటే, అప్పుడు మార్తమ్మ అంటుంది చూడండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి వచనము. 39వ వచనాన్ని చదువుతున్నాం. ప్రభు అతడు చనిపోయి 4 దినములైంది, ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును. చూసారండి ఎలా ఉందంట పరిస్థితి. 4 రోజులైపోయింది చనిపోయి, ఇప్పుడు ఎలా ఉంది? దుర్వాసన వస్తుంది, ఇంకేమి చేయలేము, అయిపోయింది, పరిస్థితి అంతా అయిపోయింది. చనిపోయాడు, చనిపోయి కూడా 4 రోజులు, ఇప్పటికీ మళ్ళీ సమాధి తెరిస్తే వాసన వచ్చేస్తుంది, దుర్వాసన వచ్చేస్తుంది. ఒకవేళ ఈరోజు నీ పరిస్థితి కూడా అంత అయిపోయిన పరిస్థితి, ఇంకెవరు ఏం చేయలేరేమో, ఎందుకంటే చేయి దాటిపోయింది అంటాం కదండి, అలాంటి ఒక పరిస్థితి వచ్చిందేమో. అయినప్పటికీ ప్రభు చెప్తున్న మాట యోహాను సువార్త 11:40లో యేసు ఆమెతో, నువ్వు విశ్వసించినచో దేవుని మహిమను చూస్తావు. నువ్వు విశ్వసిస్తే చాలు. ప్రభు అంటున్నాడు, నీ పరిస్థితి ఎట్లా ఉన్నా ఈరోజు విశ్వసించాలి. ఏమని? నేను చేయగలేనని నువ్వు విశ్వసిస్తున్నావా? ప్రభు యేసు ప్రభు అడిగిన మాట మార్కు సువార్త 9వ అధ్యాయంలో తండ్రితో అడుగుతాడు కదండి. సో ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు విశ్వసించినచో దేవుని మహిమను చూస్తావు. నువ్వు విశ్వసించినచో ఈ క్షణంలోనే ప్రభు మన పరిస్థితిని మార్చగలడు. ఎంత భయంకరంగా దుర్వాసన కొట్టినా, ఎంత భయంకరంగా మన పరిస్థితి మారినా ఏం జరుగుతుందంటే, మనం విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తాం. ఈరోజు మనం విశ్వాసమే, మనకి నూతన నిబంధనలో ప్రభు చెప్పింది ఒకటి, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే నీకు స్వస్థత, నీ విశ్వాసమే నీకు విడుదల, నీ విశ్వాసం నువ్వు విశ్వసించిన ప్రకారం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు యేసునందు విశ్వసిస్తాం, ఆయన పునరుద్ధాన శక్తినందు మనం విశ్వసిస్తాం. ఏమైనా చేయగలడు, మన కథ మొత్తం మార్చగలడు ప్రభు అని మనం విశ్వసిస్తే చాలండి. ఆ విధంగా ఇక్కడే మనం ఏం చూస్తున్నాం, యేసు ప్రభు ఆ విధంగా చెప్పి ఏమన్నాడు, విశ్వసిస్తే నువ్వు చాలని చెప్పి ఏం చేస్తున్నారంట, అప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఓ తండ్రి, నువ్వు నాకు నా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం.
చూసారా, ఒక స్వస్థత, ఒక విడుదల చేయకముందు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు. మన జీవితంలో కూడా మనం దేవునికి వందనాలు చెప్పాలా. ప్రతి విషయంలో, ప్రభా నాకు తెలుసు ప్రభా, నువ్వు నా పరిస్థితి మారుస్తావు ప్రభా, నన్ను ఆదుకుంటావు ప్రభా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని మనం ప్రార్థించిన తర్వాత స్తోత్రం చెప్పాలా. ఆ విధంగా యేసుప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమంటున్నాడు, అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, లాజరు వెలుపలికి రా అనగానే ఏం జరిగిందంటండి, చనిపోయిన వాడు వెలుపలికి వచ్చెను. ఈరోజు మన జీవితంలో చనిపోయినది నూతనంగా దేవుడు చేస్తాడు. ఏదైతే మన జీవితంలో రోగంగా మారిందో దాన్ని స్వస్థత చేస్తారు. దీన్నే పునరుద్ధాన శక్తి, మృత్యుంజయుడైన యేసు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఏది సమాధిగా మారిందో సమాధి నుంచి నిన్ను బయటికి లేపుతాడు. పాపం అనే సమాధి, మరణం అనే సమాధి, రోగం అనే సమాధి, సాతాను తంత్రములు ఏదుందో ఏదైనా సమాధి గెలిచిన దేవుడు ఈరోజు మన జీవితంలో ప్రతి సమాధి నుంచి, బంధకాల నుంచి, చింత విచారం నుంచి విడుదల కలగజేస్తారు. ఈరోజు మనం విశ్వసించాలా. ఆ ఉత్థాన శక్తుడైన యేసుని మన హృదయంలోకి ఆహ్వానించాలా. వాక్యాన్ని మనం చదవాలా, పరిశుద్ధాత్మతో నింపబడాలా. అప్పుడు ఆ ఉత్థాన శక్తి వాక్యం నీలోనికి వెళ్ళి, నీ కీళ్ళలోనికి, మధ్యలోకి వెళ్ళి ఏం చేస్తుందంట, నీకు స్వస్థతగా మారుతుంది, నీకు విడుదలగా మారుతుంది, నీకు అద్భుతముగా మారుతుంది. దేవుడు అద్భుతం చేసే దేవుడు. విశ్వసిస్తామా? ఈరోజు మనం అందరం విశ్వసిద్దాం. ఈరోజు మనం ధ్యానిస్తున్నాము సమాధి గెలిచిన యేసు ప్రభు. మనం అడుగుతున్నామంట, ప్రభా మేము ఎండిపోయాము, మృతులతో సమానమైతిమి అనే వేదన బాధతో ఉన్నటువంటి మనతో ప్రభు ఏం చెప్తున్నారు అంటున్నారు, నేను మీ సమాధులను తెరిచి నేను మిమ్మల్ని లేపుదును. ఏ సమాధి ఉందో, ఎలాంటి భయంకరమైన స్థితి ఉందో ప్రభు ఏం చేస్తారు, ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చూద్దామండి. ఎలా లేపుతారు? మనం చదువుతున్నాం ఎజెకియెలు గ్రంథం 36వ అధ్యాయంలో మనము 25వ వచనంలో మొదటిగా ప్రభు ఏం చేస్తారంటే, నిన్ను సమాధి నుంచి లేపాలంటే మనలో ఉన్న విగ్రహారాధన అంతటిని ఆయన తొలగిస్తారంట. మాలిన్యం మన అంతటి నుంచి, ఏ మాలిన్యం వల్ల సమాధిగా మారావో ఆ విశ్వాసం వలన, పాపం వలన దేవుడు ఏం చేస్తారంట, ఆ మాలిన్యమును, ఆ విగ్రహారమును, కోపము, గర్వము ఏది ఉందో ప్రతి ఒక్కటి కూడా యేసుప్రభు ఏం చేస్తారంట, నిన్ను శుద్ధి చేయుదును. యేసుప్రభు శుద్ధి చేస్తారు కదా. ఊటని శుద్ధి, ఒక ఊట ప్రభు చేశారంట. ఆ ఊట ఏంటి? యేసు రక్తము. ఆ ఊట ఏం చేసిందంట, నన్ను శుద్ధి చేస్తుంది. రెండవదిగా మనం చూస్తున్నాము, ఇంకా ఏం చేస్తారు, నూతన హృదయంని ఇస్తారంట. నీకు నూతన స్వభావం కలగజేస్తారు. రాతి గుండెను నీ నుంచి ఏ రాతి గుండె అయితే ఈరోజు మనము తిరుగుబాటు చేస్తున్నాము, నేను చెయ్యనని చెప్తున్నాము, కొట్లాడుతున్నాము, ఆ రాతి గుండె మళ్ళీ హింసించేలాగా చేస్తుందో ఆ రాతి గుండెను తొలగించి నేను నీకు మాంసపు ముద్దను ఆయన ఇస్తారంట. మాంసపు ఉండే నూతన స్వభావం నీకు ఇస్తారంట. అప్పుడు ఆ నూతన స్వభావం కోసం ప్రభు ఏం చేస్తున్నారు ఇక్కడ, తన ఆత్మను మనలో ఉంచి మనం జీవించేలాగా. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు నూతన సృష్టిగా మారుతారు. దేవుడు ఏమన్నాడు, ఇదిగో చూడము సమస్తము నేను నూతనముగా చేసేదను. దర్శన గ్రంథంలో మనం చదువుతాం కదండి, 21 అధ్యాయంలో 5వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, అంతటా సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నిటినీ కొత్తగా నేను నూతనముగా చేస్తాను. అన్నిటినీ కొత్తగా చేయడం అంటే నీ హృదయాన్ని ఆయన మారుస్తాడు. నీ స్వభావం ఏ పాత స్వభావం వల్ల, పాప స్వభావం వల్ల, భయం వల్ల, తల్లిదండ్రుల నుంచి వచ్చిన స్వభావం వల్ల ఈరోజు మనం ఇలా పిరికి వారిగా లేకపోతే ఇంకా మోసం చేసే వాళ్ళగా నువ్వు పాపిగా మారావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఆ పాత స్వభావం తొలగించి ప్రతిదీ నూతనంగా మన జీవితంలో ప్రతిదీ ఆయన నూతనముగా, నూతన ప్రేమను, ఇంతకుముందు కోపం ఉంది, ఆ కోపాన్ని తీసివేసి ఏమిస్తాడు, ఇప్పుడు అందరి మధ్యలో ఆయన సమాధానం కలగజేస్తారు, సంతోషాన్ని కలగజేస్తారు, ఆయన తన కృపను కుమ్మరిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నామండి, ఏం చేస్తారంట దేవుడు 4వ వచనంలో, నేను వారి నేత్రముల నుండి వెలువడు కన్నీటినంతటినీ తుడిచివేయుదును, ఇక మృత్యువు కానీ. చూసారా, మృత్యువు మీలో ఉండకుండా మృత్యువును జయించిన దేవుడు మనని మృత్యువు నుంచి పైకి లేపుతాడు. ఏ దుఃఖము నీకు కలిగిందో, దేని వల్ల దుఃఖం కలిగింది, పిల్లల వల్ల కలిగిందా, అనారోగ్యం వల్ల కలిగిందా, ఏడుపు కానీ, ఏమన్నాడు బాధ కానీ, ఇంకా ఏ మాత్రం ఉండకుండా ప్రతి బాధను దేవుడు జయించారంట. పాత విషయములు గతించినవి, నీ పాత స్వభావాన్ని ఆయన మార్చి నూతన సృష్టిగా, పునరుద్ధాన శక్తి అంటే ప్రతిదాన్ని నూతనముగా యేసుప్రభు మరణాన్ని జయించి లేచి సమాధి గెలిచిన దేవుడు ఈరోజు ప్రతి విషయాన్ని ఏం చేస్తారంటండి, నూతనముగా చేస్తాను. అందుకోసమని ప్రభు ఏం చేస్తారు, మన నూతన హృదయాన్ని ఇచ్చి మన హృదయంలో దేవుడు తన వాక్యమును, తన
చట్టములంట మన మనస్సులో ఆయన ఆల్రెడీ ఇప్పుడు రాశాడు. నూతన నిబంధనలో ఈ ప్రభు ఏం చేశారంటే తన వాక్యము, చట్టము, విధులు మన మనసులో, మన హృదయంలో ఉంచి మనం పాటించేలాగా చేస్తూ మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తున్నాడు. ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానిద్దాం. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన వ్యక్తి సౌలు కదండి. పౌలు గారు మరి పౌలుగా మారకముందు అతడు సౌలుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన పాత వ్యక్తిగా చూసినప్పుడు అతడు హింసించే వ్యక్తిగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం ఏం చదువుతున్నామంటే మరి అక్కడ ప్రభు యొక్క శిష్యులను చంపవలెనని సౌలు ఏం చేస్తున్నాడు? వాళ్ళని బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్నాడంట. ఎవరిని, స్త్రీలు, పురుషులు ఎవరిని పట్టినా ఒక హింస, వాళ్ళందరినీ కూడా హింస పెడుతున్నాడు, పట్టుకుంటున్నాడు. ఆ విధంగా వాళ్ళని చెరసాలలో వేస్తున్నాడు కదండి. ఒక వ్యక్తి ఇలాగ హింస పెడుతున్న వ్యక్తి, ఆయన పేరు హింసకుడు, దూషకుడు. ఆయన అంటాడు, ఒకప్పుడు నేను హింసకుడను, దూషకుడను. 1 తిమోతి మనం చదువుతాం 1వ అధ్యాయం 13వ వచనంలో. హింసకుడు, దూషకుడు అయినటువంటి ఆ స్వభావం ఎలా మారింది ఇక్కడ మనం చూస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు స్వయముగా అతనికి ఏం చేశాడు? ముఖాముఖిగా యేసు ప్రభు దర్శనమిచ్చాడు. ఇదే యేసు ప్రభు ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని దర్శిస్తారు. ఒక్కొక్కరి జీవితాన్ని ఆయన మారుస్తాడు. ఎవరెవరైతే తమ హృదయాన్ని యేసుకిచ్చారో ఆయన మారుస్తాడు. ఒక్కొక్కరితో మాట్లాడతాడు. సౌలుతో మాట్లాడారు. అంటున్నాడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఇలా హింసిస్తున్నావు అని ఇక్కడ అడుగుతున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, ఆ సౌలు ఏమన్నాడు? ప్రభా నువ్వెవరు ప్రభా అని అన్నప్పుడు, నీవు హింసిస్తున్న యేసును నేనే కదండి. మనం ఎప్పుడెప్పుడైతే ఇతరులను హింసిస్తామో, మనం ఎవరిని హింసిస్తున్నామో? యేసు ప్రభుని హింసిస్తున్నాము. ఆయన శిష్యులను హింసపెట్టినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నన్ను నువ్వు హింసిస్తున్నావు అంటున్నారు కదా. ఈరోజు నిజంగా మనం ఎవరినైనా హింసిస్తే మనం ఏమనుకోవాలా? నేను యేసయ్యను కాదు, ఇది నేను యేసయ్యనే హింసిస్తున్నాను అనుకోవాలి. ఎవరినైనా హింసిస్తే ఏమనుకోవాలా? నేను వీళ్ళని కాదు, యేసు ప్రభుని నేను హింస పెడుతున్నాను అని మనం ఈరోజు జ్ఞాపకం తెచ్చుకొని అందరినీ కూడా మనం మన్నించాలి. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే, అప్పుడు ఆ విధంగా అతనికి ఏమైందండి? కళ్ళు కనిపించలేదు, చీకటిగా మారిపోయింది. అప్పుడు 3 రోజులంట 9వ వచనంలో మనం చదువుతాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 9వ వచనంలో 3 రోజుల వరకు అతడు ఏమీ చూడలేకపోయాను. 3 రోజులు అతడు అన్నపానీయంలో ముట్టకుండా ఏం చేశాడు? ఉపవాసముతో ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే మనలో ఉన్నటువంటి బంధకాలన్నీ, కట్లు తెగిపోతాయి. ఎప్పుడు తెగిపోయాయి చూడండి? అప్పుడు యేసు ప్రభు అననీయ ప్రవక్తతో చెప్తాడు, నువ్వు వెళ్ళి ఆ పౌలు మీద చేతులుంచి ప్రార్థించు అని అంటాడు. అయ్యో నేను వెళ్ళనయ్యా, ఇతడే ప్రభా, మీకు తెలియదా ఈ పౌలు ఎంత మీ శిష్యులను ఎట్లా కష్టపెట్టాడు, ఇతడే అందరినీ బంధిస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, లేదు నువ్వు వెళ్ళు. ఎందుకు అంటే ఆయన అంటాడు, నా కొరకు ఆయన ఎంతగా పని చేయాలో, నా నామం నిమిత్తం ఎన్ని బాధలు పడాలో నేను అతనికి చూపిస్తాను, అతను నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అననీయ వెళ్ళి 17వ వచనంలో మనం చూస్తున్నాము. అతను వెళ్ళి ఏం చేస్తాడంటే అతని పైన చేతులుంచి చెప్తాడు, సౌలు సహోదరా, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నువ్వు చూసిన యేసు ప్రభువే నన్ను పంపించారు. దేనికోసమో చూడండి, నువ్వు మరలా చూపును పొంది పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుటకు. నువ్వు మరలా అంటే చూపు పోయింది కదండి. నువ్వు మరలా ఏ చూపు పోయింది? కన్నుల్లో నుంచి పొరలు రాలి కింద పడ్డాయంట. అంటే కోపము, గర్వము, హింస. ఇంతకుముందు అంత హింస చూశాడు, కానీ ఇప్పుడు ప్రేమతో నింపబడిన కళ్ళు అతనికి ఇవ్వబడుతున్నాయి, నూతన స్వభావం అతనికి ఇవ్వబడుతుంది అని అంటున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడటగా నన్ను పంపి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తన మీదకి వచ్చిందో వెంటనే నా కళ్ళలో ఉన్నటువంటి పొరలని కింద పడ్డాయి. గర్వమంతా వెళ్ళిపోయింది, పాపమంతా వెళ్ళిపోయింది, హింస పెట్టే స్వభావం వెళ్ళిపోయి నూతన వ్యక్తిగా మారాడు. ఆ నూతన వ్యక్తిగా మారినటువంటి సౌలు పౌలుగా మారి ఏం రాస్తున్నాడంటే 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి రాస్తాడు. ప్రేమ సమస్తము సహించును, ప్రేమ అన్నిటి యందు ఆనందించదు, ప్రేమ సహనము గలది, ఓర్పు గలది. ఈ ప్రేమ కోసం యేసు ప్రభు ప్రేమ కోసం ఎంతో ఓర్చుకుంటాడు. అలాగా దేవుడు ఏం చేస్తారంటే మన నూతన వ్యక్తిగా మారుస్తాడు. నూతన స్వభావం ఉత్థాన శక్తి అంటే నూతనత్వం, ప్రతిదీ నూతనత్వంగా చేస్తారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా యేసు ప్రభువును మనం ఆహ్వానిస్తాం. పరిశుద్ధాత్మను మనము ఆహ్వానించిన పరిశుద్ధాత్మ ద్వారా మనం నూతన వ్యక్తిగా మారిపోతాం. దుఃఖం సంతోషంగా మారుతుంది. అలాంటి కృప మనకు రావాలని, మన ఎవరైతే హింస పెడుతున్నారో వారందరూ కూడా ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడి మనమందరం నూతన వ్యక్తులుగా మారి అందరం సంతోషంగా, సమాధానంగా, ఉత్థాన శక్తితో మనమందరము పరిశుద్ధాత్మతో నింపబడి జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడువైన దేవ, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చిన మీరు నూతన వ్యక్తిగా మారుతారు.
ప్రభా ఈ రోజునైనా మా జీవితంలో ఏది మరణంగా మారిందో అయ్యా నువ్వు ఉత్థాన శక్తి ప్రభా, మరణాన్ని జయించిన శక్తి, సమాధి గెలిచిన దేవ, ప్రతి సమాధిని అయా పాపము, కోపము, గర్వము ఏదుందో ప్రభా ప్రతిది కూడా విప్పబడునుగాక తండ్రి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నాయన చెరసాలలో వారికి విడుదల కలగచేయండి ప్రభా. నీ ఉత్థాన శక్తిని ద్వారా తండ్రి ప్రభా పీడితులకు విమోచన కలుగునుగాక. దురాత్మ అంధకార శక్తులతో బాధించ విడుదల దయచేయమని, మమ్మల్ని అందరినీ కాపాడమని, నూతన స్వభావం కలగజేసి మేమందరం ప్రేమగా జీవించినట్లుగా చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరొక్కసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈస్టర్.